Chief Minister to give a statement on behalf of the government about E-Pragati, that is AP Fiber Grid Project, Phase 1. Please be seated. Kuchandi. Yes. Please. The leader of the House. Kuchandi. Please be seated. Please be seated. Every subject is important. Only important is కూర్చోండి. Yes. Please. కూర్చోండి. Yes. అధ్యక్ష, ఈరోజు రెండు ప్రధానమైన స్టేట్మెంట్లు అధ్యక్ష, రెండు కలిపి కూడా ఆలోచించాల్సిన స్టేట్మెంట్లు ఇవి. ఒకటి ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్, రెండు ఈ ప్రగతి ప్రోగ్రాం. ఈ రెండుపైన స్టేట్మెంట్స్ ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, బైఫర్కేషన్ తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం ఒక ఫోకస్ అప్రోచ్ తీసుకోవాలని అవసరాన్ని బట్టి మనం ముందుకు పోయాం. అందులో 7 మిషన్స్, 5 గ్రిడ్స్, 5 క్యాంపెయిన్ మోడ్స్ తీసుకున్నాం. పవర్ ఒక గ్రిడ్ కింద తీసుకున్నాం, వాటర్ ఒక గ్రిడ్ కింద తీసుకున్నాం, రోడ్ ఒక గ్రిడ్ కింద తీసుకున్నాం, గ్యాస్ ఒక గ్రిడ్ కింద తీసుకున్నాం. అదే మరి ఫైబర్ ఏదైతే ఉందో దీన్ని కూడా గ్రిడ్ కింద తీసుకొని మనం ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దశ పవర్ గ్రిడ్ మనం ఆలోచించినప్పుడు, ఈ ఫోకస్ అప్రోచ్ తీసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం పవర్ మీద ఈ ఫైబర్ మీద చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ప్రగతి సాధించాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించుకోగలిగితే ఒక అడ్వాంటేజ్ వస్తుంది. అదే మరిగా ప్రజలకు మెరుగైన సేవలను ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే దశ ఈరోజు చూస్తే ఈ ఫైబర్ గ్రిడ్ వల్ల డేటా, వాయిస్, అదే మరిగా వీడియో, డేటాలో ఇంటర్నెట్ వదులుకొని అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి క్రియేట్ చేసి భారత్ నెట్ కింద మొత్తం కూడా ప్రమోట్ చేశారు. కానీ ఇంకా కూడా ఇది పూర్తిగా ఎక్కడ టేకఫ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ మనం ఒక విజన్ తీసుకొని విస్తృత స్థాయిలో నెట్వర్క్ మౌలిక సదుపాయాలతో డిమాండ్కు తగిన విధంగా రాష్ట్రం అంతా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుని 2018 కల్లా గృహ వినియోగదారులకి 15 నుంచి 20 MBPS ఇవ్వాలని, వ్యాపార వాణిజ్య సంస్థలకి 100 MBPS నుంచి 1 GBPS వరకు ఇవ్వాలనే వేగంతో ఇంటర్నెట్ సేవ అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. భారత ప్రభుత్వం, ప్రైవేట్ సెక్టర్ భాగస్వామ్యంతో డిజిటల్ ఏపీ విజన్ సహకారం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్న దిశ. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రంలో కూడా భారత్ నెట్ కింద 61,000 కిలోమీటర్లు వేయాలని చెప్పి ప్లాన్ చేశారు. కానీ అది ఆచరణలో మాత్రం చేయలేకపోయారు. ఇది ఈ ప్రభుత్వమే కాదు, గడచిన కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం దీన్ని ప్రారంభించారు. కానీ ఇది ఏమాత్రం కూడా టేక్ ఆఫ్ కాలేదు. కానీ ఆ సమయంలో దిశ వారు ఒకటి చెప్పింది, నేను పోయి మాట్లాడినప్పుడు ఒక విలేజ్కి 100 MPPS, 100 MPPS అంటే చాలా తక్కువ ఉంటుంది. అక్కడి నుంచి ఊరిలో ఉండే కేబుల్ నెట్వర్క్ అంతా కూడా వాళ్ళు ఇంటింటికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అది చాలే పరిస్థితులు లేదంటే నేను ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పింది 100తో ఏమీ కాదు, ఇంటికి ఒక 15-20 MBPS తప్ప ఇది ఏమాత్రం కూడా ఉపయోగపడదు. కాబట్టి ముందుకు పోమంటే దానికి ఒక ఎస్టిమేట్ తయారు చేయమన్నారు. అది ఎస్టిమేట్ తయారు చేస్తే 4,700 కోట్లు అవుతుంది. దీనికి 3-4 సంవత్సరాలు మినిమం సమయం పడుతుంది. అవి రెండు చేయాలంటే చాలా కూడా ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కన్సిడరేషన్లో ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఇవన్నీ చేయాలంటే కొంత వాళ్ళకు కూడా ఇవ్వాలంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవన్నీ ఉన్నాయి అధ్యక్ష.
ఒక అవసరం ఏ విధంగా క్రియేట్ చేస్తాననేది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. దాని తర్వాత మేమందరం గురించి బ్రెయిన్ స్టార్మింగ్ చేసిన తర్వాత ఏరియల్ ఆప్టిక్ ఫైబర్ తీసుకుపోతే బాగుంటుందనే ఉద్దేశంతో ఆలోచించాం. మనకి ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆ పోల్స్లో నేరుగా ఒక ఫైబర్ తీసుకొస్తే మనం కరెంట్ ఏ విధంగా ఇస్తున్నామో అదేవిధంగా ఈ ఫైబర్ కూడా ఇంటికి తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. దీనికి శ్రీకారం చుట్టాలని ఆలోచించాం అధ్యక్ష. ఇది చేసిన తర్వాత ఎస్టిమేట్ తయారు చేసి మా వాళ్ళు మొదట్లో సాధ్యం కాదన్నారు, కానీ ఇది సాధ్యం, మీరు ఆలోచించమని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఈరోజు టెండర్ పిలిస్తే 333 కోట్ల రూపాయలతో 22,500 కిలోమీటర్లు ఫైబర్ చేసే అవకాశం వచ్చింది అధ్యక్ష. ఇది అదైతే 9 సంవత్సరాలు అయితే ఇది 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈరోజు 3 సంవత్సరాల్లో ఇది పూర్తి చేయడం కోసం ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టాం. ఇప్పటికే మీరు చూస్తే అధ్యక్ష ఒక 9,300 కిలోమీటర్లు ఇప్పటికే పని కూడా పూర్తయింది. అదే మరి దీని మీద మీరు చూసినప్పుడు ఎవరైతే ఇప్పుడుండే మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ ఉన్నారు, కేబుల్ నెట్వర్క్ చూస్తూ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు, వాళ్ళను కూడా అనుసంధానం చేస్తున్నాం. మనం వేసే ఈ ఫైబర్ వల్ల ఎవరైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ టెలికాం కంపెనీస్ కూడా ఇందులో అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ రెండు చేసుకున్న దానివల్ల ఇంటర్నెట్, వీడియో, ఛానల్స్, ఫోన్ ఇవన్నీ కూడా దీనివల్ల తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. లాస్ట్ మైల్ ఆపరేటర్స్ కింద ఎంఎస్ఓల్ని, ఎల్సీఓల్ని మనం ఉపయోగించుకొని ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అంటే దీనివల్ల చూస్తే అధ్యక్ష పేద ప్రజలకు క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. మొన్న విశాఖపట్నంలో నేను దీనికి జాన్ ఛాంబర్స్ నేను కలిసి ఇనాగ్రేషన్ చేశాం, ప్రారంభించాం. 3 జిల్లాల్లో ఈ వర్క్ పూర్తయింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో పూర్తయింది. పైలట్ కింద మేము ఇనాగ్రేట్ చేసినప్పుడు చూస్తే ఒక ఇంట్లో ఉండే పేషెంట్ లేకపోతే ఇంట్లో బంధువులుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ దగ్గర పేషెంట్ ఉంటే అక్కడికక్కడే ఆపరేషన్ ఏదైనా ఎన్టీఆర్ వైద్య పరీక్షల కింద ఏవైతే టెస్టులు ఉన్నాయో టెస్టులన్నీ పూర్తి చేసి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఎక్కడున్నా అతనితో మాట్లాడుతూ గైడెన్స్ తీసుకుని పేషెంట్ని ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది. రెండవ దేశ క్లాస్ రూమ్లో ఉండే పిల్లలు, క్లాస్ రూమ్లో ఉండే టీచరే కాకుండా ఏ టీచర్ కావాలంటే ఆ టీచర్తో మాట్లాడుకోవడం కానీ, బయట టీచర్ వీళ్ళకి టీచింగ్ చేయడం కానీ, ఇంకొక పక్క డౌట్సే కాకుండా పేపర్ ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ పంచాయతీ నుంచి మండలం కానీ జిల్లా కానీ అందరూ ఆన్లైన్లో ఉండి సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి వచ్చింది. ఇది చూసినప్పుడు నాకు ప్రజల్లో కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. దీనివల్ల రాబోయే రోజుల్లో క్వాలిటీ లైఫ్ పెద్ద ఎత్తున మారే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అన్ని సర్వీసులు, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, అగ్రికల్చర్ కానీ, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ కూడా మీరు చూస్తే దీని పేరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ పేరు పెట్టాం. దీన్ని కంపెనీ యాక్ట్ కింద 2013 అక్టోబర్ 2015లో దీన్ని కంపెనీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది కూడా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ కింద తీసుకొచ్చాం. దీన్ని ఆపరేషన్లో మీరు చూస్తే అధ్యక్ష ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు తీసుకున్నాం. ఫేజ్ 1 ఎలక్ట్రికల్ పోల్స్ మీద వచ్చే ఫైబర్ తీసుకుంటాం, లాస్ట్ మైల్కి వెళ్తున్నాం. అది కూడా మీరు చూసినప్పుడు అధ్యక్ష ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టాం. ఆ టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం ఈరోజు చూస్తే మొత్తం అన్ని జిల్లాల్లో కూడా జూలై లోపల మొత్తం పూర్తయ్యే అవకాశం వస్తుంది. ఈరోజు ఇది ఏప్రిల్ 2016కు అంటే నెక్స్ట్ మంత్లో 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏప్రిల్లో పూర్తి చేస్తున్నాం.
అదే మరి ఇంకో పక్క కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి వర్కులు ప్రారంభమైనాయి, జరుగుతున్నాయి, తొందరలో పూర్తవుతాయి. వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ కూడా జూలై లోపల పూర్తవుతాయి. ఆగస్టు దశ ఏదైతే మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నామో ఆ రోజుకి ప్రతి ఒక్క ఇంటికి 15 ఎంబీపీఎస్ 149 రూపాయలకే ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఇది ప్రపంచంలో ఇంత చౌకగా ఎక్కడా రావడం లేదు. రోడ్డు వ్యవస్థ ఈ చెట్లు పడిపోయి మంచినీళ్ళు కూడా లేకుండా చాలా సమస్యలు వచ్చాయి. దీనికి అండర్ గ్రౌండ్ కూడా ఉంటే చాలా వరకు సేఫ్గా ఉంటుంది, రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది. టు స్టార్ట్ విత్ కంప్లీట్ చేసి అండర్ గ్రౌండ్ కూడా ఇది కంప్లీట్ చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. అదే మరిగా దశ ఇది మీరు చూస్తే ఎంఎస్ఓలతో, ఎల్సీఓలతో మీటింగ్ కూడా పెట్టాం. ఆ మీటింగ్ ప్రకారం వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళకి ఇంకా లాభం వస్తుంది తప్ప నష్టం ఉండే పరిస్థితి ఉండదు. ఇంకొక పక్కన చూస్తే అధ్యక్ష ఇవన్నీ కూడా కేబుల్ టీవీ కానీ, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కానీ, టెలిఫోన్ కానీ ఈ కనెక్టివిటీ కోసం ట్రిపుల్ ప్లే అనే ఒక సెటాప్ బాక్స్ కూడా తయారు చేస్తున్నాం. నిన్న మొన్న మాకు ఆలోచిస్తే అధ్యక్ష ఇండ్లో మనం అందరం కరెంటు వాడుతున్నాం. ఇండ్లో డ్రింకింగ్ వాటర్ వస్తుంది మున్సిపాలిటీస్లో. అదే మరి ఇండ్లలో గ్యాస్ కూడా వస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఈ మీటర్ ద్వారానే, ఈ బాక్స్ ద్వారానే ఆన్లైన్ రీడింగ్ ఆఫ్ వాటర్ కానీ, ఎనర్జీ కానీ, గ్యాస్ కానీ ఆటోమేటిక్గా అప్డేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది కానీ జరిగితే ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. దానికి ఆంధ్రప్రదేశ్ నాంది పలికే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఫెల్ఫరేజ్ అనే మాట ఉండదు. నేరుగా మీ ఊర్లో మీ ఇంట్లో ఎంత కరెంటు వాడుతున్నారో రియల్ టైం మీటర్ రీడింగ్ వస్తుంది. ఆ కరెంట్ అంతా కూడా ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ కానీ, డిటిఆర్ కానీ, 33 kVA కానీ మొత్తం కూడా అనలైజ్ చేసుకొని కమర్షియల్ లాస్ ఎంత ఉంది, టెక్నికల్ లాస్ ఉంది, ఏం చేయాలి అనే దానిపైన కూడా ఎక్సర్సైజ్ చేసే అవకాశం వస్తుంది. కొంతమంది సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారు దేశ. పవర్ డిపార్ట్మెంట్లో భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించిన ప్రగతి చాలా తక్కువ సమయంలో ఆంధ్రప్రదేశ్ సాధించాం అధ్యక్ష. వక్రీకరించి మాట్లాడితే దానికి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరోజు చర్చ చేస్తే పవర్ డిపార్ట్మెంట్లో ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, గడచిన 10 సంవత్సరాలుగా గడచిన ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు ఆ డిపార్ట్మెంట్ అధ్యక్ష. అసమర్థత, అవినీతి, ఇష్టానుసారంగా ప్రాధాన్యత లేకుండా చాలా దారుణంగా చేశారు అధ్యక్ష. అలాంటి కార్యక్రమానికి ఈరోజు మనం ఒక మంచి కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. దీనివల్ల అధ్యక్ష మీరు చూస్తే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, ఇంకో పక్క నేషనల్ దీనికోసం మనం లైసెన్సులు తీసుకోవాలి. మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో మనం లైసెన్స్ తీసుకున్నాం. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ లైసెన్స్ తెచ్చుకున్నాం. అదే మాదిరిగా నేషనల్ లాంగ్ డిస్టెన్స్ అండ్ యూనిఫైడ్ యాక్సెస్ కింద లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. లైసెన్స్ కూడా మనకు వచ్చాయి. ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప ఇంకొక మార్గం లేదు అధ్యక్ష. అన్నీ ఉన్నాయి. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఒక పక్క కేబుల్ అధ్యక్ష, టెలికమ్యూనికేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రావాలి. దానికి కేబుల్ ఒక పక్క వస్తుంది. ఒకటి ఏరియల్, ఎలక్ట్రికల్ ఫైబర్ దీంట్లో మీద వస్తుంది. భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ వస్తే కేబుల్ వస్తుంది. ఇంకొక పక్క అధ్యక్ష సీమ్లెస్ వైర్లెస్ కనెక్టివిటీ రావాలంటే టవర్స్ కూడా అవసరం. ఆ టవర్స్ ద్వారానే మనకు సర్వీస్ అని వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఈరోజు టవర్స్ కార్పొరేషన్ ఒకటి పెడుతున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచించిన దిశ అనేక వినూత్నమైన కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజానీకానికి అతి తక్కువ డబ్బులతో మెరుగైన సేవలు అందించడం కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక రెవల్యూషన్ తీసుకురావాలనుకుంటున్నాం. ఈ టవర్స్ కార్పొరేషన్ పెట్టి అవసరమైతే మనమే చేయడం, లేదంటే ప్రైవేట్ వాళ్ళు వస్తారంటే జాయింట్ వెంచర్ కింద పోవడం, దానివల్ల కూడా చాలా తక్కువ డబ్బులతో మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చే పరిస్థితి వస్తుంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనం ఈ 3 కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈ 3 వస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది.
ఏ ఊరికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. నేను అన్ని స్కూల్స్లో ఇటీవల అన్ని యూనివర్సిటీ చెప్పాను, వైఫై పెట్టమన్నాను. అన్ని యూనివర్సిటీలో వైఫై పెట్టేస్తున్నాం, అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో వైఫై పెడుతున్నాం, అన్ని హై స్కూల్స్లో వైఫై పెడతాం, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో వైఫై పెడతాం. మార్నింగ్ ఒక ఆలోచన వస్తే ఏ విధంగా ఉంటాయంటే ఆలోచించినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఇంకొక 500 రూపాయలు యాడ్ చేస్తే ఆ ప్రెమిసెస్ మొత్తం వైఫై ఉంటుంది. మీ ఇంట్లో అది కానీ యాడ్ చేసుకుంటే మీ ఇంటి పరిసరాల్లో వైఫై ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటికి కానీ ఈ బాక్స్ యాడ్ చేసుకుంటే ఊరంతా వైఫై ఉంటుంది. నాట్ ఓన్లీ పబ్లిక్ ప్లేస్, ఊరంతా వైఫై పెట్టే పరిస్థితి వస్తుంది. అదే మరి ఈ టవర్ కార్పొరేషన్లో వచ్చిన టవర్స్ పైన కూడా వైఫై పెట్టుకుంటే అంటే ఇంట్లో పెట్టేది కొన్ని 10-15 యాడ్లో వస్తుంది, టవర్ మీద పెట్టేది 300-400 వస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను అధ్యక్ష, ప్రపంచంలో కొన్ని దేశాలు చాలా ఫాస్ట్గా ముందుకు పోయినాయి. డిజిటల్ ఎంపవర్మెంట్లో భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల సరసన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దీంట్లో అనుమానం ఏం లేదు. దీనివల్ల చాలా ఫలితాలు వస్తాయి అధ్యక్ష. అలాంటి కార్యక్రమానికి ఈరోజు మనం ముందుకు పోతున్నాం. అందుకని ఫైనల్గా ఫైబర్ టు ది హోమ్ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది మనం తీసుకున్నాం. ఇది అయిన తర్వాత అధ్యక్ష ఫేజ్ 1 ఒక పక్క ఇది ఉంటుంది. అయితే ఈరోజు మనకు ఒక రోడ్డు ఉంటే అసలు వెహికల్సే లేకపోతే రోడ్లు వేసి లాభం లేదు. ఇది కూడా అదే మాదిరిగా ఈరోజు మొత్తం ఫలితాలు రావాలంటే దీనికి కంటెంట్ కోసం 3 కార్పొరేషన్లు క్రియేట్ చేశాం, టెండర్లు పిలిచాం. అవన్నీ కూడా తొందరలో అవుతాయి. అదే కాకుండా ఒక వినూత్నమైన రీతిలో అధ్యక్ష ఈ ప్రగతి తీసుకొచ్చాం. ఇప్పటికే మీరు చూస్తే అధ్యక్ష మొన్నే నేను నిన్న కూడా రివ్యూ చేసినప్పటిగా ఒక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 900 హాస్టల్స్లో మేము కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్లో వాళ్ళ యొక్క బయోమెట్రిక్స్ ఉపయోగించి వాళ్ళకు ఫుడ్ అంతా ఇస్తే మాకు సేవింగ్ 30% వచ్చింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే 15, 20, 30% వస్తూ ఉంది. ఇలాంటి సేవింగ్స్ వల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. అందుకనే ఈ ప్రగతి మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ని ఈ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. ఇప్పుడే ఈ క్యాబినెట్ ఇంట్రడ్యూస్ చేశాం, మీకోసం ఇది చేశాం, మీ భూమి తీసుకొచ్చాం, ఈ పాస్ తీసుకొచ్చాం, ఈ పెన్షన్లు తీసుకొచ్చాం, తొందరలోని ఈ నిధి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ తీసుకొస్తున్నాం. ఈ ఫైనాన్షియల్ ప్యాకేజ్ వస్తే ఆదాయం ఎంత వస్తుందో రియల్ టైంలో చూసుకుంటూ ఎక్స్పెండిచర్ అన్ని డిపార్ట్మెంట్ రియల్ టైం చూసుకొని మొత్తం ట్రెషరీ అంతా ఆన్లైన్లో మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. అదే మరి CCTNS తీసుకొస్తున్నాం. సీసీ కెమెరాస్లు పెడితే ఎక్కడికక్కడ హోటల్లో కానీ రోడ్ల మీద పెడితే రౌడీజం చేసేవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది అధ్యక్ష. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇవన్నీ మీరు చూసినప్పుడు అధ్యక్ష ప్రపంచం మొత్తం స్మాక్లో ముందుకు పోతున్నారు. సోషల్, మొబైల్, అనలిటికల్ అండ్ క్లౌడ్ టెక్నాలజీతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చేసాయి. ఈరోజు ఎక్కడ కూర్చున్నా ఒక ఫోన్ ఉంటే మనం ఆపరేట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మీరు చూసే అధ్యక్ష పెన్షన్స్ ఇస్తున్నాం. 44 లక్షల మందికి పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. 44 లక్షల దగ్గర 44 లక్షలు ఇస్తూ ఉంటే అధ్యక్ష పంచాయత్ సెక్రటరీ ట్యాబ్ తీసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి అతని వేలిముద్ర కానీ బయోమెట్రిక్స్ తీసుకుంటున్నారు, అంటే కదురెప్పలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఒక్క పైసా అవినీతి జరగకుండా నేరుగా డోర్ డెలివరీ కింద పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం దిశ. ఈరోజు ఎవరైనా చూసుకోవాలంటే మీరు డాష్ బోర్డుకి వెళితే మీ ఊర్లో మీ ఇంటి పక్కన వాళ్ళకి ఎప్పుడు పెన్షన్ ఇచ్చారో మీరు చూసుకునే వెసులుబాటు ఇచ్చాం. ఇవన్నీ కూడా ఇంకొక పక్క ఎలిజిబిలిటీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయగలుగుతున్నాం. అక్యురసీ 5 గ్రాములు తక్కువ ఇచ్చిన కంప్యూటర్ అప్డేట్ చేయదు అధ్యక్ష, యాక్సెప్ట్ చేయదు. అలాంటి పగడ్బందీ సిస్టానికి నాంది పలికాం. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఈ టెక్నాలజీ చూస్తే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ ది ఫ్యూచర్. ఈరోజు ఒక వ్యక్తి డబ్బులు మోయాల్సిన పని లేదు. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీ బ్యాంకింగ్ అంతా దాంతోనే అవుతుంది.
మీ పర్చేస్ మొత్తం దాంతోనే చేసుకోవచ్చు, ఏ పని కావాలన్నా చేసుకోవచ్చు, మీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవాలని మనం ముందుకు పోతున్న దిశ. ఇంత మునిపే నేను చెప్పినట్టు దీనికి యాడెడ్గా 15 MPPS ఏదైతే ఉందో ఈ కనెక్టివిటీ వస్తుందో దిశ. ఇందులో కూడా మీరు చూస్తే దిశ ఈ ప్రాజెక్ట్ ఈ ప్రగతి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపంచంలోని దిశ. కొన్ని దేశాలు చేసుకున్నాయి. అలాంటి ఒక గ్లోబల్ ప్రోడక్ట్ని తయారు చేయడం కోసం గ్లోబల్ స్టాండర్డ్స్తో బెస్ట్ ప్రాక్టీసెస్తో ఈ ప్రాజెక్టుకి నాంది పలికాం. విప్రోని ఒక కన్సల్టెంట్గా పెట్టుకున్నాం. మన డిపార్ట్మెంటు విప్రో రెండు కలిపి ఇది తయారు చేసే పరిస్థితి వచ్చింది. ఇందులో ఇంటరాపరబిలిటీ ఉంది దిశ. ఈరోజు ఎవరికైనా పెన్షన్ ఆ ఊర్లో లేకపోతే వాళ్ళ బంధువులకు ఇంటి కోసం ఇంకొక ఊరికి పోతే రాష్ట్రంలో ఎక్కడైనా సరే మొదటి తారీఖున పెన్షన్ తీసుకునే వసతి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దిశ. ఇది ఒక చరిత్ర. విశాఖపట్నంలో ఉండాయన కర్నూలుకు వస్తే కడపకు వస్తే బంధువుల ఇంటికాడ ఉంటే కడపలో పెన్షన్ తీసుకోవచ్చు, మళ్ళా విశాఖపట్నం పోవాల్సిన పని లేదు. అదే మరిగా ఇంకో పక్క దిశ రేషన్ కూడా ఆయన కానీ ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి పోతే కూలి పనికి పోయినా ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలో తీసుకునే వెసులుబాటు కల్పించాం. ఇంటర్ ఆపరబిలిటీ తీసుకొచ్చాం. అంటే ఎక్కడైనా తీసుకునే వ్యవస్థని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాం. అలాంటి ఆర్కిటెక్చర్ రేపు రాబోయే రోజులు తీసుకొస్తున్నాం. ఈ ప్రగతుల దిశ మేము ఒకటి ఆలోచించాం. ఇది ఒక గవర్నమెంట్ సర్వీసెస్ అనే ఫ్రేమ్వర్క్ అంతా మిషన్ సెంట్రిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం. ఎవరైనా సరే చేసుకోవాలంటే గవర్నమెంట్ సర్వీసులన్నీ పిల్లర్ టు పోల్ పోయే పని లేదు. ఒకప్పుడు చూస్తే ఎంఆర్ఓ ఆఫీసుకు పోవాలి, ఆడ నుంచి ఎండిఓ ఆఫీసుకు పోవాలి, ఇంజనీర్ ఆఫీసుకు పోవాలి. ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్ష 65 సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పని అవసరమైన దానికి సర్టిఫికెట్, అవసరం లేని దానికి సర్టిఫికెట్. వీళ్ళ భూమి వీళ్ళ పేరుతో ఉంటే ఆ భూమి వీళ్ళ పేరుతో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఎవరిపైన ఆధారపడాలంటే విలేజ్లో ఉండే రెవెన్యూ ఆఫీసర్ పైన ఆధారపడే పరిస్థితి వస్తూ ఉంది. ఎప్పుడో మనం సంస్కరణ తీసుకొచ్చినా దీనికి ప్రక్షాళన చేయలేకపోయాం. వేరే వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో ఒక పద్ధతి ప్రకారం చేశాం. 100కి 95% భూములన్నీ ప్రక్షాళన చేశాం అధ్యక్ష. దాంట్లో ఎవరి దయాదర్శనాలు అవసరం లేదు. ఓన్లీ 5% ఉన్న లిటిగేషన్లు ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి, డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఇద్దరి మధ్యలో లిటిగేషన్లు ఉన్నాయి. అవి కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. అదే మరిగా సర్వేయర్స్ను పెట్టాం. ఎక్కడికక్కడ సర్వే చేస్తాం. సర్వే చేసిన తర్వాత ఇవన్నీ ప్రక్షాళన చేయగలిగితే ఆన్లైన్లో మీ భూమికి మీకు కావాలంటే లోన్ తీసుకోవాలంటే మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు. లేకపోతే మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆటోమేటిక్ చేసుకోవచ్చు. మీ సెల్ ఫోన్ నుంచి మీరు చూసుకుంటే మీ భూమి మీ పేరుతో ఉందో లేదో మీరు చూసుకోవాలంటే ఆటోమేటిక్గా చూసుకుని 1B సర్టిఫికేట్ తీసుకుంటే దట్ ఈజ్ ఎనఫ్ అధ్యక్ష. పట్టాదారు పాస్బుక్ కావాలంటే ఇస్తాం, కానీ సేఫ్టీ కోసం సాటిస్ఫాక్షన్ కోసం ఎక్కడ పోయినా 1B సర్టిఫికేట్ ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుంటే ఏ పర్పస్కి కావాలంటే ఆ పర్పస్కి ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది దిశ. ఇదే దిశ మీరు చూసినప్పుడు ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. 1 ఎంటిటీ ప్రభుత్వం మొత్తం సర్వీసులు మొత్తం 1-2 సర్వీసులు కాదు 750 సర్వీసులు దీని కింద ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది దిశ. ఈరోజు మీరు చూస్తే కొంతమంది ఈ గవర్నెన్స్లో గ్లోబల్ లీడర్స్ ఉన్నారు. కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జపాన్, USA, UK, ఫిన్లాండ్. ఇప్పుడు ఈ 2 ప్రాజెక్టులు మనం కానీ చేయగలిగితే దిశ ఆ కంట్రీ సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. అది ఈ ప్రభుత్వం యొక్క విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తిన్నారు ఎన్ని లక్షల దిశ? 1 లక్ష 2 లక్షలు కాదు. ఇదే అసెంబ్లీలో చర్చించాం. కొన్ని లక్షల ఇండ్లు అమరుగా ఇచ్చారు. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఒక్కసారి ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాత ప్రోగ్రెస్ ఏ స్టేజ్లో ఉందో జియో ట్యాగింగ్ చేస్తాం. అక్కడ ఫోటో తీస్తే తప్ప రాదు. ఆ రోజు అక్కడ ఏ స్థాయిలో ఉందో అదే ఫోటో తీస్తాం తప్ప వేరే తీయడానికి కూడా లేదు. దీనివల్ల దిశ మీకు ఇక్కడ కూర్చొని మీరు మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది.
జియో ట్యాగింగ్ వస్తుంది, పని ఎంతైంది వస్తుంది, క్వాలిటీ మెజర్ చేయొచ్చు, క్వాంటిటీ మెజర్ చేయొచ్చు. దీనివల్ల అనేక లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్నే ఆధార్ మ్యాండేటరీగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఆధార్ అనేది ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, ఫింగర్ ప్రింట్ ఉండాలి. అదే మరి కనురేపు పెట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్నీ కూడా పగడ్బందీగా జరుగుతాయని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు. అది కూడా పార్లమెంట్లో పాస్ అయింది. ఈరోజు రేపో దీనికి చట్టబద్ధత వస్తుంది. దీనివల్ల మనం ఇప్పటికే 99% చాలా డిపార్ట్మెంట్లో ఆధార్ అకౌంట్ సింక్రనైజ్ చేశాం. అన్నిటికి కూడా రేపు రాబోయే జూన్ నుంచి స్కాలర్షిప్లు కూడా ఆన్లైన్లో ఇస్తాం. ఫింగర్ ప్రింట్ కానీ అదే మరి ఐరిస్ ఉండాలి. ఒకప్పుడు ఈ సంవత్సరం చదువుకుంటే 3 ఏళ్ల తర్వాత స్కాలర్షిప్లు ఇచ్చేవారు. నేను ఈరోజు హామీ ఇస్తున్న దిశ నెక్స్ట్ ఇయర్ నుంచి నెలవారీగా ఎవరైతే చదువుకుంటున్నారో వారి అకౌంట్కు నేరుగా స్కాలర్షిప్ ఏర్పాటు చేస్తాం. దీనివల్ల చాలా వరకు సింప్లిఫికేషన్ అవుతుంది, వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవసరమైన వాళ్ళకి ఈ వెసులుబాటు వచ్చే అవకాశం వస్తుంది. దిశ ఈ అన్నిటి కూడా ఆధార్ అనేది మ్యాండేటరీగా చేసుకొని ఎక్కడికక్కడ మనం ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్, ఎవరైనా అవినీతి చేయాలన్నా చేయలేకుండా చేస్తాం. ఇంకొక పక్క కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఆధార్ అకౌంట్ తీసుకొస్తాం. ఇది కానీ మనం పెట్టుకోగలిగితే పెన్షన్లు ఎవరికి ఇస్తున్నాం? ఒకప్పుడు పెన్షన్లు ఒక ఇంట్లో 10 మందికి ఇచ్చుకున్నారు, ఇష్టానుసారంగా ఇచ్చుకున్నారు. ఈరోజు ఏ ఇంట్లో ఎన్ని పెన్షన్లు ఉన్నాయో చెక్ చేసుకునే పరిస్థితి వస్తుంది. భూమి ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు, భూస్వాములకు పెన్షన్లు ఇచ్చారు, ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇచ్చారు, కార్లు ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు అవన్నిటి కూడా ప్రక్షాళన చేసే పరిస్థితి వస్తుంది. జెన్యున్ పీపుల్కి ఎవరైతే అర్హులు ఉన్నారో, అర్హుల్లో కూడా ఎవరైతే పేదలున్నారో అర్హతను బట్టి మనం ఇవన్నీ ఇచ్చే అవకాశం వస్తుంది. దీనివల్ల చాలా వరకు ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది దిశ. అందుకనే మేము చాలా స్పష్టంగా ఈ ప్రగతిలో 7 మిషన్స్ పెట్టుకున్నాం. ఆ 7 మిషన్స్లో కూడా కొన్ని సస్టైనబుల్ గోల్స్ పెట్టుకున్నాం. ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే దిశ, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, పిల్లలు స్కూల్కి వస్తున్నారా లేదా, ఆ రోజే మనం తీసుకుంటే అటెండెన్స్ తీసుకొని ఆన్లైన్లో పెడితే పేరెంట్స్ చూసుకునే పరిస్థితి వస్తుంది. మా అబ్బాయి స్కూల్కి పోయాడా లేదా, ఏమాత్రం ఇది లేకుండా నేరుగా చూసుకునే పరిస్థితి వస్తే ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ పిల్లల్ని స్కూలుకు పోకుండా బయట తిరిగితే ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అలాంటి ఎన్రోల్మెంట్ చేసే పరిస్థితి వస్తుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ పెరగడానికి నేరుగా ఇంటి దగ్గర కూర్చుంటే ఏదైనా కానీ డిసీజ్ వచ్చినా, ఏదైనా టెక్నికల్ అసిస్టెన్స్ కావాలన్నా ఆన్లైన్లో తీసుకునే పరిస్థితి వస్తుంది. లోన్స్ అన్నీ ఈ రికార్డు ప్రకారం నేరుగా బ్యాంకులో పోయి తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎవరి దయాదాక్షిణాలు అవసరం లేకుండా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఐఎంఆర్ తగ్గించాలన్నా, ఎంఎంఆర్ తగ్గించాలన్నా ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేయగలిగితే ఒక అకౌంటబిలిటీ, ఎవరెవరు ప్రతి ఒక్క ఫంక్షన్ లాస్ట్లో ఉండే ఏఎన్ఎంలు కానీ ఎంఎం లేకుంటే మిగిలిన స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా ఎంతమంది ఐఎంఆర్, వాట్ ఇస్ ది రేషియో, ఎంఎంఆర్ ఎట్టుంది, ఒక పద్ధతి ప్రకారం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇవన్నిటికీ అధ్యక్ష ఫైబర్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. రాను రాను డేటా అనలిటిక్స్ కూడా వస్తున్నాయి, మిషన్ రీడింగ్ వస్తూ ఉంది. ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పెడితే అధ్యక్ష, స్కూల్లో ఉండే పిల్లలు ఎప్పుడు ఎవరు స్కూలుకు నిలిచిపోతారో, ఎందుకు నిలిచిపోతారో ఇన్ఫర్మేషన్ మనకు వచ్చే ప్రెడిక్టివ్ ఇన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి టెక్నాలజీస్ మొత్తం ప్రపంచం అంతా వెళ్తున్నాయి. అది చేయగలిగితే మనం ముందు జాగ్రత్తగా ఇవన్నీ తీసుకుంటాం. ఇక్కడ గవర్నమెంట్ అదే మరి గవర్నమెంట్ సిటిజన్, అదే మరి బిజినెస్ సెంట్రిక్ కానీ ఇవన్నీ కూడా చూస్తే 745 సర్వీసుల్ని ఈ ప్రభుత్వం సామాన్య ప్రజానికానికి ఇవ్వాలనుకుంటున్నాం. ఇంకో పక్కన సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్ సిస్టమ్ తీసుకురావాలనుకుంటున్నాం. ఈరోజు మనం చూస్తున్న అన్నిటికీ సర్టిఫికెట్లు, నేటివిటీ సర్టిఫికెట్ దిశ. ఈరోజు కంప్యూటర్లో మీ అకౌంట్ ఉంది, ఆధార్ అకౌంట్ ఉంది, మళ్ళా నేటివిటీ అకౌంట్ ఎందుకని అడుగుతున్నా. ఈరోజు బీపీఎల్ ఫ్యామిలీకి రేషన్ కార్డు ఇస్తున్నాం, మళ్ళా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్సిస్ట్ చేస్తున్నాం, క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నాం. ఇలాంటివి మీరు చూస్తే అన్నెసరీ సర్టిఫికేట్స్ అన్ని
65-70 తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు. దీనివల్ల హెరాస్మెంట్, అవినీతి విచ్చలవిడిగా పెరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం. సర్టిఫికెట్ లెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఒక సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఈ హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, మార్కెటింగ్లో ట్రెండ్స్ మారాయి. ఇంట్లో పొలంలో పంట ఉంటే మీరు ఏ మార్కెట్కి కావాలంటే ఆ మార్కెట్కి బిడ్ చేసుకోవచ్చు. వాళ్ళు కొనుక్కున్న తర్వాత లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకొని కొనే పరిస్థితి వస్తూ ఉంది. ఈ మార్కెటింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యవస్థగా తయారైంది దిశ. నేను ఇంత మునిపే స్కాలర్షిప్లు చెప్పాను, అటెండెన్స్ అంతా పెడుతున్నాం. ఇవన్నీ కానీ రాగలిగితే చాలా వరకు జవాబుదారీతనం తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం అనుకున్న సిస్టమ్ వల్ల దిశ స్టార్టప్ కానీ, ఇన్క్యుబేషన్స్ కానీ, యాప్స్ కానీ విపరీతంగా అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. ఈరోజు ఇవన్నీ వస్తే ఇంకా ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఒక గవర్నమెంట్లోనే కాదు, ప్రైవేట్ రంగంలో, వ్యవసాయంలో, వ్యాపారాల్లో, ఆరోగ్య విషయంలో ఈ యాప్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుంటే చాలా వరకు పెరిగే పరిస్థితి వస్తుంది దిశ. అందుకని 3 ఫేసెస్లో పెట్టుకున్నాం. ఫేజ్ 1 10 డిపార్ట్మెంట్లు ఈరోజు కంప్లీట్ చేస్తున్నాం. ఫేజ్ 2లో 10 డిపార్ట్మెంట్లు, ఫేజ్ 3లో 13 డిపార్ట్మెంట్లు చేయడం జరిగింది. ఫేజ్ 1 అయితే ముందుగా ప్రోగ్రెస్ ఉంది. 72 ప్రాజెక్టులు ఫేజ్ 1లో వస్తాయి. 14 ప్యాకేజీలు వచ్చే అవకాశం ఉంది దిశ. దీనికి కూడా మీరు చూసినప్పుడు క్యాబినెట్ అయితే సెప్టెంబర్ 2015లో ఈ ప్రగతి క్లియర్ చేశాం. ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రకారం ఒక 10 ప్రైమరీ సెక్టర్లో ఉండే 10 డిపార్ట్మెంట్లు, ఎడ్యుకేషన్లో 10 డిపార్ట్మెంట్లు, ఆర్ఎఫ్పిసి కూడా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ కంప్లీట్ చేశాం. అదే మరి ఇంకా 7 మోర్ ప్యాకేజెస్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకో పక్కన సెప్టెంబర్కి 2017కి ఫేజ్ 1 పూర్తవుతుంది. అన్నీ కూడా పూర్తి చేయాలనుకుంటున్నాం. దీనివల్ల దిశ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సర్వీస్ కావాలన్నా ఆన్లైన్లో మీరు తీసుకోవచ్చు. మీరు ఆఫీసుకు పోయే పని ఉండదు. మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆన్లైన్లో తీసుకునే పరిస్థితి వస్తుంది. నాలెడ్జ్ కావాలంటే ఆన్లైన్లో తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే దిశ భారతదేశంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. దీనికి గర్వపడుతున్నాం. దీన్ని అనుసంధానం చేయడం కోసం ఈరోజు 2 ఇంటిగ్రేట్ చేశాం. ఒక పక్క ఈ ప్రగతి, ఒక పక్క ఏపీ ఫైబర్ నెట్. ఈ 2 రాగలిగితే ఇంకా సర్వీసెస్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు చాలామంది ముందుకు వచ్చారు. మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చారు, సిస్కో ముందుకు వచ్చారు, Amazon.com వచ్చారు. వాళ్ళందరితో కూడా ఎంఓయూలు చేసుకుంటున్నాం. ఆన్లైన్లో ఏ విధంగా ఆలోచిస్తున్నాం అంటే దిశ డాక్రా సంఘాలు చేసే ఉత్పత్తుల్ని ఎవరైతే పెద్ద పెద్ద వాల్మార్ట్ లాంటి సంస్థలు ఉన్నాయో వాళ్ళకి సప్లై చేయడం, అదే మరిగా వాళ్ళు తయారు చేసే వస్తువుల్ని ఎవరికైతే అవసరం ఉంటుందో అర్బన్ ఏరియాలో వాళ్ళు అమ్మే అనుసంధానం కూడా తీసుకొస్తున్నాం. రేపు రాబోయే రోజుల దిశ ఒక 25 కమాడిటీస్ వ్యవసాయ శాఖలో తీసుకుని ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బిగ్ కంపెనీస్ కూడా వచ్చి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ వర్కౌట్ చేస్తున్నారు. ఇలాంటి అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. ఈ 2 కానీ జరిగితే మనం అనుకున్న ప్రగతి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, పోయిన సంవత్సరం 10.99% ఆంధ్రప్రదేశ్ గ్రో అయ్యాం. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ రాబోయే సంవత్సరం మినిమం 15% గ్రో కావాలని చెప్పి అనుకుంటున్నాం. దానికి కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడుతున్నారు. జీఎస్టీపీ అంటే తెలియని వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కానీ ఇవన్నీ కూడా శాస్త్రీయంగా చేస్తారు, ఎవరు మార్చుకోలేరు. ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు అటు రాసుకుంటారు ఇటు రాసుకుంటారు అనుకుంటారు, కానీ అది రాయడానికి వీలు లేదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ రిపోర్ట్ని మార్చుకునే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఒక సైంటిఫిక్గా అనలైజ్ చేసి డేటా కలెక్ట్ చేసి ఆ డేటా ఎప్పటికప్పుడు పబ్లిసైజ్ చేస్తారు. ఇది ప్రపంచం మొత్తం జరిగే ప్రక్రియ. దానికోసం నేను ఒకటే దిశ, ఇంకా ఏదైనా ఉంటే మీకు సందేహాలు చెప్పడానికి తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ కలిసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోండి. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ వస్తుంది, అకౌంటబిలిటీ వస్తుంది, ప్రత్యర్థులతో ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల వస్తుంది.
అయితే మనం చేతగాని వాళ్ళమైతే మనం ఏమీ చేయలేం. కానీ సమర్థులకు మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకోవడం కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాల ముందుకు వస్తున్నాం. దీనికి పూర్తిగా సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రజల్ని మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను 3 కార్యక్రమాలు తీసుకున్నాను. 1 లిటరసీ 100% రావాలి. 2 ఆధునిక యుగంలో ఈ లిటరసీ కంప్యూటర్ లిటరసీ ఉండాలి. కంప్యూటర్ లిటరసీ కోసం 5 లక్షల మంది డాక్రా సంఘాలకు ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చాం. రాబోయే 1 సంవత్సరంలో 75-80 లక్షల మంది ఉన్నారు. 80 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. 3వది ఫిజికల్ లిటరసీ కూడా రావాలి. చిన్నప్పటి నుంచి పిల్లలందరూ కూడా ఎక్సర్సైజ్ చేయాలి, పెద్దవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో వస్తున్నాం. దానికి ఈ ప్రగతి ఫైబర్ 2 కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా నేను అందరికంటే 149 రూపాయల అధ్యక్ష, అందుకనే అందరికీ అర్థం కావాలని చెప్పాం. నేను ఎక్కడైనా ప్రపంచంలో దీనికంటే చౌకగా ఫైబర్ ఇస్తున్నారంటే ఇంకా తగ్గించి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ఎక్కడా చేయని విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అధ్యక్ష, ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.